ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో బయటి ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి నల్గొండ జిల్లాకు ధాన్యం రావడానికి వీల్లేదని అన్నారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సన్న ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నదని, అందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, ఆయా శాఖల అధికారులు ధాన్యం కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం కలిపి కొనకూడదని, సన్న ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ₹500 బోనస్ ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున పూర్తి జాగ్రత్తగా ధాన్యం కొనుగోలు చేయాలని, బయటి ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, అంతేకాకుండా జిల్లా సరిహద్దులైన వాడపల్లి, నాగార్జున సాగర్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకై ప్రత్యేకించి డిఎఫ్ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏదైనా సమస్యలకు సంబంధించి 9963407064 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కంట్రోల్ రూమ్ వివరాలను ఆయన తెలియజేస్తూ 1967 లేదా 1800-425-00333 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ ధాన్యానికి ₹2,320, సాధారణ రకానికి ₹2,300 మద్దతు ధర ప్రకటించిందని, సన్న ధాన్యానికి ₹500 బోనస్ను అదనంగా ఇస్తున్నదని, రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని, అలాగే తాలు, మట్టి పెళ్లల వంటివి లేకుండా చూసుకోవాలని, ఆ విధంగా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లలో భాగంగా జిల్లా మార్కెటింగ్ అధికారి టార్పాలిన్లు, ధాన్యం తూర్పారబట్టే యంత్రాలు, అలాగే తేమ కొలిచే యంత్రాల్ని అవసరమైనన్ని ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. సన్న ధాన్యాన్ని గుర్తించే బాధ్యతను వ్యవసాయ విస్తరణ అధికారులదే అని అన్నారు. వారంలో జిల్లాలో నిర్దేశించిన 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నింటినీ ప్రారంభించాలని, ఈ వానాకాలం జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా వేయడం జరిగిందని, అంతకు మించి ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్ధం కావాలని ఆయన చెప్పారు. ధాన్యం అంచనాలపై మరోసారి వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకోవాల్సిందిగా పౌర సరఫరాలు, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు తర్వాత ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మిల్లర్లు సైతం సన్నధాన్యాన్ని ప్రత్యేకంగా మిల్లింగు చేయించాలని, అలాగే సన్నధాన్యంలో వెరైటీల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక లారీని అనుసంధానం చేయాలని, అవసరమైతే మరిన్ని లారీలు పంపించే విధంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఉప కేంద్రాల్ని ప్రారంభించవద్దని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, ఎఫ్సిఐ అధికారులు, ఆయా శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. వానాకాలం 24-25 పంట కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన ఇప్పటి వరకు 375 సెంటర్స్ ఇన్ఛార్జి యొక్క శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సన్నధాన్యానికి కొనుగోలుకు సపరేట్ సెంటర్ని, దొడ్డు ధాన్యం కొనుగోలుకు సపరేట్ సెంటర్ని పెట్టడం జరుగుతుంది. జిల్లాలో దాదాపు 11 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ఒక అంచనా ఉంది. దాంట్లో 7,50,000 టన్నులు గవర్నమెంట్ కొనుగోలు చేయొచ్చని అనుకుంటున్నాం. దాంట్లో 3 లక్షలు సన్నధాన్యము, మిగతా 4.5 లక్షలు దొడ్డు ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో సన్నధాన్యము కొనుగోలు చేసినప్పుడు అట్టి బస్తాలను తిరిగేసేసి దాంట్లో ధాన్యాన్ని నింపాలి, సన్నధాన్యాన్ని. అదేవిధంగా ఎర్ర సుతిలితో మాత్రమే దాన్ని సీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సన్నధాన్యం నింపిన బ్యాగుల్లో ఎస్ అనేటువంటి మార్క్ 6x6 ఇంచులతోనే చేయాల్సినటువంటి సూచనలన్నీ కూడా చేయడం జరిగింది. రైతులు కూడా FAQ నామ్స్ ప్రకారం ధాన్యం తీసుకొని వచ్చి కొనుగోలు కేంద్రానికి తేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ దాన్ని మిల్లర్కి ఇచ్చిన తర్వాత మిల్లర్ కూడా 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఖచ్చితంగా FAQ నామ్స్ పాటించాలి. అదేవిధంగా కొనుగోలు కేంద్రంలో మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, షెల్టరు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా ఉండడం కొరకు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటివరకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో
సో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ జిల్లాలో ఎక్కువ మొత్తంలో పంట వస్తుంది కాబట్టి చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖల వారికి అగ్రికల్చర్, మార్కెటింగ్, తర్వాత డీసీఓ, కోఆపరేటివ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఈరోజు దాదాపు 400 మందికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. సో ఇది స్టేట్లోనే పెద్ద జిల్లా, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయబోతున్నటువంటి జిల్లా. ఖచ్చితంగా కలెక్టర్ గారి దశ నిర్దేశం మేరకు సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది.